హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ విల్లు ఛానల్. ఈరోజు యమ్మీగా ఎగ్స్ అండ్ డ్రై ఫ్రాన్స్ ఫ్రై అయితే చేస్తానండి. సూపర్గా కుదిరింది. ఎగ్స్ అయితే 4 తీసుకున్నాను, 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, 2 చిల్లీ తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీ చాలా బాగా కుదిరిందండి కర్రీ అయితే. ఒక గుప్పుడు డ్రై ఫ్రాన్స్ తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెంగా తీసుకున్నాను అనమాట. అంటే ఆనియన్స్ ఎక్కువైనా పర్వాలేదు కానీ గుడ్లు మట్టికి తక్కువ అవ్వకూడదండి, ఆనియన్స్ ఎక్కువ ఉండాలన్నమాట దీంట్లో. ఉక్కు టైపు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ అయితే తీసుకున్నాను. ముందుగా బాండీలో అయితే ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను డ్రై ఫ్రాన్స్ బాగా ఎక్కువ సార్లు క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే రజల్లాగా మనకి కొంచెం మట్టి ఇసుక లాంటిది తగులుతుంది, అది కాకుండా ఉండడం కోసం ఎక్కువసార్లు మనం వాష్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. వీటిని కొంచెం కరకరలాడేలాగా వేయించుకొని పక్కకి తీసుకోవాలండి. మరి అసలు వేగకంట ఉంటే కర్రీ కాదు కదా, నిలవ ఉండదు అనమాట, బాగుండదు చూడటానికి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాండీలో వేసిన అదే దాంట్లో నేను ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ పట్టదండి, కొంచెం ఆయిల్తో కూడా సరిపోతుంది అనమాట. ఉప్పు వేసుకోవడం వల్ల చూడండి ఇలా దగ్గరికి మగ్గిపోతుంది అనమాట ఆనియన్స్. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆనియన్స్ దగ్గర బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని బాగా దగ్గరికి నేను కలుపుతుండు ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. దీనికి ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట. సూపర్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగుందంటే. అంటే ఒకసారి తిన్నారనుకో మళ్ళీ పప్పుచారు, వట్టి మామూలుగా చింతపండు చారు అలాంటివి చేసుకున్నప్పుడు వీటిని వాడితే బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుని పిల్లలు కూడా బాక్స్లో పెట్టిన ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళు కానీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో నేను 4 గుడ్లను కూడా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత వేసేసాను అనమాట. వేసి అలాగే ఉంచేయకుండా నేను ఈ విధంగా చూడండి ఎక్కువ కలుపుతూ ఉన్నాను. ఎందుకంటే పీసులు మళ్ళీ చిన్నగా విడివిడిగా అయిపోవడం కోసం అనమాట. అలా ఉంచేసామనుకోండి కొంచెం ఆమ్లెట్ టైపు పెద్ద ముక్కల్లాగా వచ్చేస్తుంది. అలా కావాలంటే ఇలా మనం ఎక్కువసేపు చేసామంటే బాగా వస్తుంది. దీంట్లోనే గరం మసాలా పేస్ట్, కొంచెం పసుపు వేసి చూడండి, అదేవిధంగా ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రాన్స్, వాటిని కూడా వేసి బాగా కలుపుతున్నానండి. ఈ వారం రోజుల్లోని వినాయక వారి భోజనాలు ఎక్కువైతే ఎక్కడ జరుగుతుంటే అక్కడ దేవుడి ప్రసాదం కదా అన్న ఉద్దేశంతో ఒక 2-3 చోట్లకైతే వెళ్ళాము. 3 చోట్లయితే దేవుడి ప్రసాదం అని భోజనం చేసాము. ఇంకా సండే కదండి, ఈరోజు ఎలాగైనా ఏదో ఒకటి వండేసుకోవాలన్న ఉద్దేశంతో ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసాను. చూడండి, చాలా అంటే మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది. ఇది రోటీల్లో కూడా చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీలోకి, ఒట్టిగా తినేయడానికి కూడా మాకైతే ఆ టేస్ట్ సూపర్గా అనిపించింది. కొంచెం కారం కూడా వేసుకొని జిమ్మి దగ్గరికి అయిన తర్వాత ఇలాగా పచ్చివాసన పోయేదాకా అందు వాటర్లా ఉంటుందంట కొంచెం ఇవన్నీ వేసిన తర్వాత. బాగా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఉంచుకొని చింతపండు చారుతో నేనైతే ఈరోజు మా డిన్నర్ ఇది. బాగుంది కదా. పైన కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ స్టేజీ తడి లేకుండా చూసుకోనమాట. అలా అని వాటర్ తెయ్యంగానే కొంచెం డ్రై అయ్యేదాకా ఉంచుకొని ఆ తర్వాత కట్టేసుకోవాలండి. ఇది చింతపండు చారుతో అయితే చాలా బాగుంటుంది. అదే పప్పుచారు కూడా చాలా బాగుంటుందండి దీంట్లోని. ఆ రోటీ వాటిల్లో కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఎగ్ నచ్చలేని వాళ్ళు ఎవరు ఉంటారు, ఎగ్గులు ఇదే రెసిపీ అనమాట. చూడండి, నేను కట్టేసాను. ఈ విధంగా సర్వ్ చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ అండ్ డ్రై ఫ్రాన్స్ కర్రీ. Please like and share.